వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోందంటూ మదన పడుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. సిదిరి అప్పలరాజు అరెస్ట్ని ఉటంకిస్తూ ఆయన బీసీ నాయకుడిని అరెస్ట్ చేయడం ఏంటి, దారుణం, దుర్మార్గం అంటూ మాట్లాడుతున్నాడు. సిదిరి అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ సందర్భంలో అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు, బీసీలు అంటూ పదే పదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడం దుర్మార్గం, బీసీ నాయకుడు, ఎదిగే నాయకుడు అంటూ ఆయన పదే పదే ఉటంకిస్తున్నాడు. ధర్మాన ప్రసాదరావు కూడా అలా మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తి కూడా బీసీ బిడ్డే, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. అలాంటి వ్యక్తిని కొడుకు బైక్తో గుద్ది, యాక్సిడెంట్ అనుకోండి, హత్య కాదు, యాక్సిడెంట్ చేస్తే దాని మీద కేసు పెట్టింది ప్రభుత్వం, అరెస్ట్ చేసింది. సిదిరి అప్పలరాజు చేసిన అక్కడ తారుమారు చేసే విధానాన్ని కూడా గుర్తించి అరెస్ట్ చేసింది. దాన్ని తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ నాయకులు మాట్లాడితే ప్రతిసారి బీసీ బిడ్డ మత్స్యకార కుటుంబం అంటున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఉదాహరించట్లే, ఆ కుటుంబాన్ని ఎందుకు పలకరించలేదు జగన్ రెడ్డి? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విధానం మనకి స్పష్టం అండి. ఆయన ఎప్పుడు కూడా ఊరందరిది ఒక దారి అయితే ఉలుపు కట్టిది ఒక దారి అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే సరే, సమాజంలో నువ్వు వేరే దారి ఎంచుకుని వికాసం వైపు, విజ్ఞానం వైపు, ప్రజల సంక్షేమం వైపు, ప్రజాహితం కోరి నువ్వు వేరే దారి ఎంచుకుంటే దాన్ని జనామోదం ఎప్పటికొకప్పటికి పొందుతుంది. కానీ ఈయన ఇటీవల కాలంలో ఇతను విపరీత పోకడ, ఆయనకి 2024లో తగిలిన షాక్ నుంచి ఇంకా కోలుకున్నట్లేదు. అందుకనే అతను ఒక రకమైన భ్రమలో జీవిస్తున్నాడు. ఆయన 2024లో ప్రజలు ఎందుకు ఓడించారు అనేటువంటి దానికి దృష్టిలో దాని మీద సమీక్ష కానీ, దాని గురించి అసలు ఎందుకు ఓడిపోయామనేటువంటి పరివర్తన, పశ్చాత్తాపం కానీ లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు అతను, ఆయన ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందంట. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా మంచి మాట మాట్లాడలేదు. రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, లా అండ్ ఆర్డర్ గురించి కానీ, రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ దేశంలోనే మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఎక్కడా ప్రజలకు ఉపయోగపడే మాట ఒక్క మాట మాట్లాడలేదు. అతని పర్యటనల ఆద్యంతం కూడా క్రిమినల్స్ని కలవటం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కలవటం, జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, అది కూడా వాళ్ళు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటా రిమాండ్లో ఉన్న వాళ్ళని కలవటం, లేదా చైన్ స్నాచర్స్, రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లకి పోలీసులు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి ఆయింట్మెంట్ రాయటం తప్ప ఇలాంటివి ఏమీ చేయట్లేదు. పైగా ఆ పర్యటనలో ఆయన అన్ని నిబంధనల్ని, నియమాలని తొంగలో తొక్కుతున్నాడు. అనుమతి లేని వ్యవహారాలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో అతను పరాకాష్ట ఏంటంటే కులకోణం, ప్రతి అంశంలోనూ ఆయన కానీ, ఆయన నాయకులు కానీ ప్రతి అంశంలోనూ కులకోణం తీసుకొస్తున్నారు. కులం అంటే చచ్చిపోతున్నారు. అంటే ఒక ఫోక్సో కేసు నిందితుడు, ఒక యాంటీ సోషల్ రౌడీ షీటరు, అతను ఒక పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ అదృశ్యమైపోయాడు. వాళ్ళు చంపేశారా లేకపోతే అతను లాకప్ డెత్తా, అది ఇంకా నిర్ధారణ చేయవలసింది ఉంది. ఎలా చనిపోయాడు ఏంటి అనేటువంటిది. మనిషి అయితే మిస్ అయిపోయాడు. ఆ కుటుంబం తల్లడిల్లింది. తల్లి బాధ, ఆ కుటుంబంలో మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా తల్లికి గర్భశోకం అనేటువంటిది అందరిదే ఒకటే. డెఫినెట్గా తల్లికి బాధ ఉంటుంది. అక్కడ ఆ విషయంలో కూడా కులాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అతను కూడా, చనిపోయిన అతను, ఎక్యూజ్డ్ ఇద్దరు, ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా ఒకే కులం. అక్కడ కూడా కులం తీసుకొచ్చారు. అది బూమరాంగ్ అయ్యేటప్పటికి నోరు మూసుకున్నారు. ప్రభుత్వం కానీ, డిపార్ట్మెంట్ కానీ సత్వరం స్పందించింది, దాని మీద చర్యలు తీసుకుంది. అయినా సరే ప్రభుత్వం మీద బద్నాం చేయడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, దీనికి సంబంధం లేని దర్యాప్తు అధికారిని, పోలీస్ బాస్ని టార్గెట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటో బయటపడింది. వాళ్ళ కుట్ర సిద్ధాంతం ఇక్కడ మరోసారి బయటపడింది. అలాగే వైజాగ్లో జాలర్లో సముద్రంలో మరణిస్తే ప్రమాదవశాత్తు వారి పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించింది, వాళ్ళ సహాయ సహకారాలు అందించింది. వాళ్ళు దానికి మళ్ళీ అది కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశాడు. తను ఒకసారి తను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, అడుగుతున్నప్పుడు, తన హయాంలో తన తనకి అవకాశం ఉన్నప్పుడు తను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేటువంటిది మర్చిపోయి, ఈ ప్రభుత్వం సహాయం చేసినా, ప్రభుత్వం సత్వరం స్పందించినా తను దారుణంగా అవాండాలు వేస్తున్నాడు. కచ్చలూరు బోటు ప్రమాదం అప్పుడు ఏం జరిగిందో చూడాలి. అక్కడ కనీసం మృతదేహాలను కూడా బయట తీయలేదు. ఆ మునిగిపోయిన బోటుని కూడా 40 రోజుల తర్వాత కానీ తీయలేదు బయట. ఇంత దుర్మార్గం ఎవరించి అన్నమే గేయటం, ఇలాంటి అనేకం. ఎక్కడ కూడా అతను ప్రభుత్వ అధినేతగా, తన తరపున కానీ, తన నాయకుల తరపున కానీ బాధితుల పక్షాన్ని నిలబడకుండా, బాధితులకు సహాయం అందించకుండా చేతులు దులుపుకునే వ్యవహారమే చేసాడు తప్ప
ఏ రోజు కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. తిరిగి ఇవాళ వచ్చే బాధ్యతగా వ్యవహరించి ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 వాళ్ళకి అండగా నిలబడడం కానీ, సత్వరం చర్యలకు ఉపక్రమించడం కానీ, పునరావాసం కానీ చంద్రబాబు నాయుడు గారిని మించినోడు ఇది చేసినోడే లేడు. ఆయన్ని వచ్చి ఈయన ప్రశ్నిస్తాడు, ఆయన్ని అబాండం వేస్తాడు. ఇక్కడ సిదిరి అప్పలరాజు దగ్గర విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఓ చిన్న పిల్లోడు 18 ఏళ్ళ కుర్రోడు ఇలా చేసేటట్టు ప్రమాదం ఎవరైనా చేస్తారో అది అనుకోకుండా దురదృష్టవశాత్తు జరుగుతుంది. ఎవరు కోరుకోరు. ఆ విషయంలో ఆ పిల్లోడిని తప్పుపట్టం మనం. ఎవరు తప్పుపట్టరు, వీళ్ళు కూడా తప్పుపట్టట్లా. ఆ పిల్లోడు యాక్సిడెంట్ చేసాడు, అవతల దానయ్య అనే ఆయన చనిపోయారు. ఆయన పాపం చాలా పేదవాడు. ఆయన బతుకు తెరువు కోసం కొన్ని గొర్రెలు పెంచుకుంటా వాటి మీద జీవనాధారంతో బతుకుతున్నాడు. అతను ఒక చిన్న కుటుంబం, తల్లి, భార్య, పిల్లలు. తన చిన్న కుటుంబంతో ఆయన చింత లేకుండా బతుకుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన కాయగన్యం చేసుకుంటున్నాడు, తను జీవితాన్ని గడుపుకుంటున్నాడు. ఇవాళ వాళ్ళ జీవనాధారం పోయింది. అతను చనిపోయాడు ఈ యాక్సిడెంట్లో. అతనికి వైద్య సహాయం సత్వరం అందిందా లేదా ఇప్పటివరకు ఎవరు మాట్లాడట్లా. యాక్సిడెంట్ అయిన వెంటనే అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేస్తున్నా బతుకునేమో, అతనికి అందలేదు. ఈలోగా ఈ యాక్సిడెంట్ చేసిన కుర్రోడు తండ్రికో లేకపోతే తండ్రి పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఉంటాడు. వాళ్ళు ఇమీడియట్గా స్పందించారు. అతన్ని వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు చూసుకునేవారు. ఇతను కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవారు. ప్రమాదం జరిగింది తప్ప ఇతను కావాలని నేను చంపలేదు కదా. అవును, యాక్సిడెంట్లే. అక్కడ ఏం చూస్తారంటే ఇతను లైసెన్స్ ఉందా లేదో చూస్తారో, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదో చూస్తారో. అవన్నీ ఉంటే కూడా అసలు అది తీవ్రమైందే కదా. అది కోర్టు ప్రకారం ఆ చట్ట ప్రకారం ఏముందో బాధితుడికి ఏమైనా అందాలో అంటారు. వీళ్ళ ద్వారా జరిగింది కాబట్టి వీళ్ళు ఎంతో కొంత ఇచ్చి పంచాయతీ చేసుకుంటారు. అది అన్ని చోట్ల జరిగితే చాలామంది 90% ఇదే చేస్తారు యాక్సిడెంట్లు జరిగినప్పుడు. కానీ ఇతను ఏం చేశాడు, మాల్ ప్రాక్టీస్ చేశాడు, ఒక నేరం చేశాడు. నేరం ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇతను తప్పించి ఇంకొక అమాయకుడిని అక్కడ పెట్టాడు. అది ఒక నేరం. ఆ కుర్రోడు ఒప్పుకున్నవాడుగా అతను నేరం చేసినట్టే. అతని మీద నేరం పడింది. అతనే పసిపిల్లాడు కదా, అతను వాళ్ళ కొడుకు స్నేహితుడే కదా, ఆడికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి అంతే కదా. అతను బలి చేయాలటానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది అది నేరం కదా. పైగా ఇతన్ని అందులోంచి తప్పించి అబ్స్కాండ్ చేశాడు, అది ఒక నేరం. ఇవన్నీ ఎన్నాట్లు ఇన్వాల్వ్ అయ్యి తనే చేసి అక్కడ మేనేజ్మెంట్ చేశాడు కాబట్టి అతను కూడా డెఫినెట్గా నేరస్తుడు. ఇతను ఉద్దేశపూర్వకంగా నేరం చేశాడు కాబట్టి వాళ్ళు కేసు నమోదు చేశారు. నిన్నటిదాకా అరెస్ట్ చేయకపోవడం ఆ పోలీసుల నేరం. అందుకుని వాళ్ళు ఆ సీఏని గట్రా విఆర్కి పంపించారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంతమందికి అతను డిస్టర్బ్ చేస్తాడు. అక్కడ ఆ ఒక్క కుర్రోడిని ఆ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి సరెండర్ చేసి అక్కడి నుంచి స్టేషన్ బెయిల్ వెంటనే ఇస్తారు. ఇంత చేయడానికి సహకరించిన వాళ్ళు అతను స్టేషన్ బెయిల్ ఎవరాళ్ళు నిజంగా పెద్ద నేరం అయినా సరే ఇచ్చేవాడు. అతనికి ప్రాథమిక చికిత్స చేయించుకుని ఇంట్లో కూర్చునేవాడు, కోర్టుకు వెళ్ళేవాడు. ఇంత వదిలేసి ఎవడైనా అతను చెప్పాల్సింది ఇంత బుద్ధి తక్కువ పని చేసేవాడరా బాబు అని అతను మందలించాలి. నువ్వు చదువుకున్నావు, డాక్టర్వే, ఇలాంటి వాటిల్లో నువ్వు చట్టాన్ని అతిక్రమించిన మంచికూడదు. ఎంత గొప్పవాడైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే వాడిని అది వెంటాడేస్తే వదలదని గేలంలో తగులుకుంటుంది. ఇప్పుడు అతనికి ఇన్నాళ్ళు అరెస్ట్ చేసిన లేట్ అయింది. ఇప్పుడు ఎవరన్నా మనం అందరూ ఏమన్నాం, మీకు పోలీసు వాళ్ళకి దొరకట్లేదా, అతను అరెస్ట్ చేయట్లేదు, మీరందరూ కుమ్మక్క అయిపోయారని అడుగుతున్నాం ఏంటండి. పైగా అతను పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. అతను ధర్మాన ప్రసాదరావు వచ్చి పరామర్శ చేస్తాడు, వీళ్ళందరూ పరామర్శ చేస్తారు, వాళ్ళతో పాటు అతను ప్రెస్ మీట్లు మాట్లాడతాడు. కానీ అతను పరారీలో ఉన్నాడని చెప్పేసి అంటే అందరూ అంటే నేను అరెస్ట్ చేశారు. కానీ 4 దశాబ్దాల చరిత్ర ఉన్న ధర్మాన ప్రసాదరావు కూడా ఆ సామాజిక వర్గం పేరు, కులాల పేరు ఎత్తి మాట్లాడటం. ఇక్కడ ఇన్ని ఇలా జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు, ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ ఒకటే గోల. వీళ్ళందరికీ ఒకే రోగం, కులం అనే రోగం అంటుకుంది. వీళ్ళందరికీ కుల జబ్బు. వీళ్ళందరికీ మాట్లాడితే మా కులం అనే వస్తుంది బయటికి. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు కులం గురించి మాట్లాడారు. మరి చనిపోయిన బాధితుడు విక్టిమ్ కులం గురించి ఎవరు మాట్లాడతారు? ఆ ప్రస్తావన తీసుకురావట్లా. ఇది ఎంత దారుణంగా ఉందంటే మీరు ఇక్కడ మీరు వాళ్ళు పోతే పోయారు వీళ్ళే కావాలనుకున్నట్టుగా నిలబడుతున్నారని అవతల వాళ్ళు అనుకోవాలని ఎవరు అనుకోరండి. ఇక్కడ సిదిరి అప్పలరాజే ఒక సందర్భంలో అతను ఏమన్నాడంటే, నేను డాక్టర్ని, వేలాది మంది నేను ట్రీట్మెంట్ చేసిన, అందరిని బతికించాను, ప్రాణం పోసాను, అలాగని చెప్పేసి నేను 2-3 చంపెత్తు ఊరుకుంటారా అన్నాడు. ఇదే అంతే. నువ్వు మంత్రిగా పనిచేసో లేకపోతే సేవ చేసి ఉండొచ్చు, నీ చరిత్ర హీనమే అయినా సరే పోనీ కాసేపు అనుకుందాం
ఎమ్మెల్యేగానో మంత్రిగానో నువ్వు కొంతమంది మెయిల్ చేసి ఉండొచ్చు. అలాగని చెప్పి నువ్వు ఇష్టమైనట్టు యాక్సిడెంట్ అయిపోయి ఎవరైనా చనిపోతే వాళ్ళని తప్పించేసి సాక్ష్యాలను తారుమారు చేసేసి మనుషులు మార్చేసి ఇలాంటి నేరాలను చేస్తే ఒప్పుకుంటారా? దాన్ని ఇతను సమర్థించడం ఏంటి? రాష్ట్రానికి ఒకసారి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళా 2 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీలో నేతగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి ఎగ్గొట్టి స్కూల్కి ఎగ్గొట్టిన కుర్రోళ్ళలాగా డ్రాప్అవుట్ బాయ్ లాగా డ్రాప్అవుట్ అసెంబ్లీకి డ్రాప్అవుట్ ఇతను డ్రాప్అవుట్ ఎమ్మెల్యే ఇతను ఏంటండి ఇలాంటి పరిస్థితి చేసి ఇవాళ వచ్చి కులం గురించి మాట్లాడుతూ చిన్నపిల్లోడు ప్రశ్నించే గొంతుకుల్ని ఇలాగ ప్రశ్నించే గొంతుకుల్ని కాదండి పిచ్చెక్కిన గొంతుకుల్ని డెఫినెట్గా లోపల పెడతారు. ఇప్పుడు ఇతను నేరం చేయడు, ఇతను ప్రశ్నించే గొంతు కాదు ఇది ప్రశ్నించే నేరం చేసే వ్యక్తులు వీళ్ళు, నేరస్తులు వీళ్ళంతా నేరం చేశారు, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు నేరం. ఇప్పుడు రేపు మాపు సీతారాం గురించి కూడా మాట్లాడతారు, అతను అరెస్ట్ చేస్తారు, అతను పరారులో ఉన్నాడు అంటున్నారు. మరి కోర్టు నుంచి వెసులుబాటు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. ఆ వెసులుబాటు వస్తుంది రాకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపు అతను అరెస్ట్ చేస్తారు. సిదిరి అప్పలరాజు కూడా అదే గ్యాప్ ఇచ్చారు, అతను కూడా కోర్టులోంచి ఉపశమనం లభించలేదు కూడా అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేస్తుంది మీకు? ఈ ప్రభుత్వం మీతో కయ్యాన్ని కోరుకుంటా, మీరు నోరు ఎప్పకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటే బాగుండరా బాబు, అప్పుడప్పుడు జగన్ 15 రోజులకు ఒకసారి వచ్చి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే చాలు, మాకు అదే శ్రీరామ రక్ష అనుకుంటున్నారు. అంతేగాని మేమే చర్యలు తీసుకుని మీకు బెల్ట దెబ్బలు కొట్టాలని ఏమీ కోరుకుంటలేదు. వాళ్ళు కార్యకర్తలు ప్రజలు కోరుకుంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం అలా కోరుకుంటలేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని మీరు ఆ రకంగా విమర్శించకూడదు. మీరు గబగబా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఈడ్చుకెళ్ళి మాకు రోడ్ల మీద ట్రీట్మెంట్ ఇస్తే బాగుండు, మీరు ఇవ్వండి అని అడగాలి. అడిగితే మీకు ఏమైనా సానుభూతి, మీరు కోరుకున్నట్టుగా సానుభూతి వస్తుందేమో ట్రై చేయండి. మీరు ఒకవేళ కోరుకున్నట్టు సానుభూతి వస్తుందని మీరు అనుకున్నా కానీ ప్రజల్లో మిమ్మల్ని ఇంకా ఏమీ చేయలేదనే బాధపడుతున్నారు కాబట్టి మీకు సానుభూతి రాదు. కానీ మీరు అనుకుంటున్నారు వస్తుందని. ఈ ప్రభుత్వం కూడా అనుకుంటుంది మిమ్మల్ని ఏదైనా చేస్తే సానుభూతి వస్తుందేమో అని. ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఏమీ రాదు. ఇప్పుడు పున్నాన్ని పెద్ద మనుషులాంటి వాడిని, లేకపోతే చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళని, చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ మీద అన్యాయంగా వెళ్తే అక్రమ కేసులు పెడితే సానుభూతి వస్తుంది. కానీ మీరు డిజర్వ్, మీరు పూర్తిగా అర్హులు ఇటువంటి వాటికి, అటువంటి వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకుంటే ఎప్పుడు సానుభూతి రాదు. ఈ ప్రభుత్వం కూడా అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బొమ్మన కరుణాకర్ రెడ్డి అయినా, సిదిరి అప్పలరాజు అయినా, లేకపోతే తమ్మినేని సీతారాం అయినా, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి అయినా, పేర్నానైనా, అంబటి రాంబాబు అయినా ఏమీ ఉపేక్షించక్కర్లేదు. ప్రజలంతా అరెస్టుల కోసం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు ఏమాత్రం వెనక ముందు చూడక్క లేకుండా రావయా వచ్చి కూర్చో అనాల, చెప్పు ఏంటి దీని సంగతి చేయొచ్చు అని చెప్పి అడగాల. అప్పుడే ప్రజలు కూడా సూపర్గా ఉందంటారు. డ్రాప్అవుట్ బై జగన్ రెడ్డి కుల రాజకీయాలే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అంటూ విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.